మా కులాలకు మంత్రి పదవులు ఇవ్వండి, మాదిగా లంబాడ ఎమ్మెల్యేల డిమాండ్. హైకమాండ్ ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం. ఇప్పటికే సీఎం డిప్యూటీ సీఎం ఉత్తమ్ కు వినతులు. వివేక్ రాజగోపాల్ రెడ్డి తీరుపైన విమర్శలు. అధిష్టానానికి వారు గతంలో చేసిన విమర్శల వీడియో క్లిప్స్. మొత్తానికైతే కనుక మంత్రివర్గ విస్తరణ ఏప్రిల్ 3వ తారీఖున అంటే కేబినెట్ విస్తరణ జరుగుతోంది. కొత్త మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనుక వచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అంటే 4 లేదా 5 మందికే అని కూడా ఒక వార్త వచ్చింది. మంత్రి పదవి దక్కేది 4 లేదా 5 మందికి మంత్రి పదవి వస్తుంది అని కూడా ఒక వార్త వచ్చింది. అయితే లిస్ట్ అయితే ఇంకా బయటికి రాలేదు. కానీ ఈ నేపథ్యంలోనే మాదిగా లంబాడ ఎమ్మెల్యేలు అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు, మా కులాలకి కూడా మంత్రి పదవులు ఇవ్వండి అని చెప్పేసి. హైకమాండ్ ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఒక వార్త ఇచ్చారు. ఇప్పటికే దీని గురించి సీఎం డిప్యూటీ సీఎం అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా వాళ్ళ అభిప్రాయం ఏదైతే ఉందో అంటే మాకు మా వర్గాలకి కూడా మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి ఆ వినతి పత్రాలు అందజేశారు. దీనికి సంబంధించి అంటే అధిష్టానానికి వారు గతంలో చేసిన విమర్శల వీడియో క్లిప్స్ కూడా చూపించడం జరిగింది అన్నట్టు ఇక్కడ వార్త అయితే కనుక ఇచ్చారు. మొత్తానికి 4 లేదా 5 మంత్రి పదవులు అయితే అన్నారు. మరి దాంట్లో ఎవరికి ఇస్తారో, ఏ వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తారో అన్నదైతే పూర్తిగా తెలియదు. కాకపోతే ఈ నేపథ్యంలో లంబాడ మాదిగా ఎమ్మెల్యేలు అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్లకు మంత్రి పదవులు ఇస్తారా లేదా అన్నదైతే కనుక చూడాలి. మరి ఢిల్లీకి కూడా వెళ్ళి హైకమాండ్ ని కలిసేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్ ని కలిసి వీళ్ళ వినతి చెప్పుకుంటారా, వీళ్ళకి అంటే ఈ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నదైతే కనుక కొంత సస్పెన్స్ గానే ఉంది. కేటీఆర్ పై కేసు నమోదు. మన్నె క్రిషాంక్ దిలీప్లపై కూడా. నకరేకల్లో 10th పేపర్ లీక్. ఎమ్మెల్యే వీరేశం అనుచరుల పనేనంటూ బీఆర్ఎస్ ప్రచారం. పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడర్లు. నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్, కొనతం దిలీప్ కుమార్లపై కేసు నమోదైంది. ఈ నెల 21న జరిగిన 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులే లీక్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో అసత్య ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆ ముగ్గురిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేటీఆర్, క్రిషాంక్, దిలీప్లపై 353/1C, 353/2 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో మొత్తానికి అయితే కనుక నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్ లో అయితే కనుక కేటీఆర్ పైన అలాగే మన్నె క్రిషాంక్, కొడతం దిలీప్ల పైన కేసు నమోదైంది. కాంగ్రెస్ నేతలు పెట్టారు కేసు. 10th క్లాస్ ఎగ్జామ్స్ లో తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ తెలుగు ప్రశ్నపత్రం లీక్ చేసింది ఎమ్మెల్యే వేముల వీరేష్ అనుచరులే లీక్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే కనుక ప్రచారం చేస్తున్నారంట. ఈ క్రమంలోనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే కనుక ఈ ముగ్గురి పైన కేసు నమోదు చేశారని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక నువ్వా నేనా అసెంబ్లీలో బట్టి వర్సెస్ కేటీఆర్, ఇద్దరి మధ్య మాటల యుద్ధం. 30% కమిషన్ల సర్కార్ అంటూ కేటీఆర్ కామెంట్స్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి బట్టి విక్రమార్క సీరియస్. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ నిరసన. మనము ఈ న్యూస్ ని ఇదివరకే చూసుకున్నాము. అసెంబ్లీలో కేటీఆర్ ఏం చెప్పారు, 30% కమిషన్ల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కామెంట్స్ చేశారు. దీనిపైన స్పందిస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పేసి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య నువ్వా నేనా అన్నట్టు చర్చ నడిచింది. ఇది 30% కమిషన్ల సర్కార్, ఓటుకు నోటు దొంగ సీఎం రేవంత్ అని కేటీఆర్ వ్యాఖ్యానించగా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, దోచుకు తినేందుకు మేము రాలేదు అంటూ బట్టి సీరియస్ అయ్యారు. దీనిపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. సో మరి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాము, అసెంబ్లీ సమయం చాలా విలువైనది. అనవసరంగా టైం వేస్ట్ చేసి ప్రజల సమస్యల్ని ఎక్కువ ప్రస్తావనకి తీసుకురాకోకుండా సమయం వృధా అవుతోంది అని చెప్పేసి. మరి కేటీఆర్ అయితే కనుక ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అయితే కనుక తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పొచ్చు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము 30% కమిషన్లు తీసుకునే ప్రభుత్వము. ఇప్పుడు అంటే సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన్ని ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఓటుకు నోటు దొంగ సీఎం రేవంత్ అని చెప్పారు. ఒక సీఎం ని ఇలా మాట్లాడొచ్చా అంటే, ఓటుకు నోటు దొంగ సీఎం రేవంత్ అన్న మాట మాట్లాడొచ్చా అన్నది అది పూర్తిగా కేటీఆర్ తను అంటే రాజకీయాల్లో ఒకరినొకరు మాట్లాడుకోవడం, తిట్టుకోవడము ఇలాంటివన్నీ మామూలే. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు, ఇంత పెద్ద మాటలు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇది కేటీఆర్ స్పృహలో ఉండి మాట్లాడారా లేదా, ఆవేశంలో మాట్లాడారా లేదా అన్నది పక్కన పెడితే మాట అయితే కనుక అనేశారు.
వదిలేశారు. మాట వదిలేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేరు ఎవరైనా సరే. మరి అది కేటీఆర్ విచక్షణకి వదిలేయాల్సిన విషయం. మరి అంత ఘాటుగా స్పందించినప్పుడు ఇటువైపు వాళ్ళు కూడా కామ్గా ఉంటారు కదా. దీనిపైన బట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యి మేము దోచుకు తినేందుకు రాలేదు అని చెప్పేసి సీరియస్ అయ్యారని చెప్పేసి వార్త ఇచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని చెప్పేసి కూడా అన్నారు. సో అసెంబ్లీలో చాలా టైం అంతా కూడా ఇలాంటి వాటికే వేస్ట్ చేస్తున్నారు అన్నది అందరికీ తెలిసిందే.